మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మళ్ళీ ఆయన సన్నిధానంలో ఈ విధంగా ఒక సంఘంగా కూడుకొని దేవుడి మాటలు ధ్యానించుకుంటే భాగ్యం మనందరికీ ఇచ్చినందుకు చిన్న ప్రార్థన చేసుకొని ఇవాళ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే ఆసక్తి కలిగి వింటున్నారో తండ్రి, వారిని వారి కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆహారమును బట్టి తండ్రి, వాళ్ళ రాకపోకల్లో కృప చూపి వారి జీవితాలు ఎప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై తండ్రి మా ప్రభువు ద్వారా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏదైనా కొద్ది మాటలు ధ్యానం చేసుకోపోతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం మీరు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. జమ్మగలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనం కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. జీవగ్రంథమందు ఒక సింహము కంటే కూడా ఎక్కువ బలము దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడనే చెప్పి దేవుని పిల్లారా మనం ఇవాళ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిజంగా ఈనాటి కాలంలో అటువంటి బలము మనకుంటే మనం ఏమి కోరుకుంటాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అలాగనే పూర్వకాలం దినముల్లో కూడా సింహమును కూడా సంపగలిగి సింహమును ముక్కలుగా చీల్చగలిగిన బలము కలిగిన వ్యక్తులు ఏం చేశారనే దాని గురించి ఇవాళ మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సింహమును కూడా రెండు ముక్కలుగా చీల్చగలిగిన బలము కలిగిన వ్యక్తులు ఎవరు? సింహము బలాన్ని కూడా జయించిన వ్యక్తులు బైబిల్లో ఎంతమంది ఉన్నారో ఇవాళ మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, మొట్టమొదటిగా మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లరా, సంసోను. ఈ సంసోను ఫిలిష్తీయులని కోసము దేవుడు పుట్టించాడని చెప్పుకోవటంలో సందేహం లేదు దేవుని పిల్లారా. ఎందుకంటే ఫిలిష్తీయులు అనే వీళ్ళు బహు భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు వ్యక్తులు. మరి ఈ వ్యక్తులని ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుడైన యెహోవా సంసోనికి బలంనిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. ఎలాంటి బలం సంసోనికి దేవుడు ఇచ్చాడని మనం చూడగలిగితే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోతుండగా ద్రాక్ష తోట వరకు వచ్చారంట దేవుని పిల్లారా. ఈ ద్రాక్ష తోట వరకు వచ్చే తల్లికి ఇక్కడ కొదవ సింహం అతను ఎదుటికి బొబ్బరించుతూ వచ్చిందంట. అంటే సంసోను దగ్గరికి ఏంటి కొదవ సింహం అంటే బొబ్బరిస్తూ వచ్చిందంట. అప్పుడు యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగానే రాయబడింది దేవుని పిల్లారా. ఇంతకీ యెహోవా ఆత్మని ఎందుకు ప్రేరేపించింది మనం చూడగలిగితే దేవుని పిల్లారా, సంసోన్ని యెహోవా ఆత్మ ప్రేరేపించడానికి కారణం ఏంటంటే దేవుని పిల్లారా, నిజంగా దేవుడు తర్వాత ఈ సంసోను ఎంతమందిని చంపగలడు, ఫిలిష్తీయులు ఎంతమందిని చంపగలడు? నిజంగా దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని పరీక్షలు కొన్ని మన మీద ఉపయోగిస్తూ ఉంటాడని చెప్పుకోవటంలో కూడా సందేహం లేదు. ఇక్కడ చూడగలిగితే యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చివేసును అని రాయబడింది దేవుని పిల్లలు. అంటే ఒక మేక పిల్లను పట్టుకొని, మేక పిల్ల అంటే చిన్న పిల్ల దేవుని పిల్లారు, అంటే చిన్న మేక పిల్లను పెట్టుకొని ఒక మనిషి రెండు మొక్కలుగా నిజంగా నోటి దగ్గర పెట్టుకొని చీలిస్తే రెండు మొక్కలు అయిపోయింది దేవుని పిల్లారు. అందుకని ఇక్కడ ఒక మేక పిల్లని ఒక మనుషుడు చీల్చినట్టు కొదవ సింహమునంట యెహోవా ఆత్మ ప్రేరేపించినప్పుడంట సంసోను దేవుని పిల్లారా అట్ట చీల్చాడంట. అట్ట చీల్చగలిగిన శక్తి పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఒక సంసోనుకి ఇచ్చి ఆ సంసోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను మరి ఏమంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల నుంచి కాపాడినట్టుగా కూడా దేవుని పిల్లారా మనం చూడగలుగుతున్నాం అన్నమాట. అంటే సింహము కంటే ఎక్కువ బలము కలిగిన సంసోనును మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా మనం చూడగలుగుతాం దేవుని పిల్లారు. బైబిల్లో మనం చూడగలిగితే మరి 1 సమూయేలు గ్రంథంలో కూడా ఇంకో వ్యక్తి మనకు కనపడతాడు. ఈయన ఎవరంటే ఈయన
దావీదు. ఈ దావీదు మహారాజు మనం చూస్తే అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ తన తండ్రి మందను కాస్తూ నిజంగా బ్రతుకుతున్న ఈ దావీదును కూడా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా మార్చాలని నియమించాడు. అంటే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, అతని ఎడల ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఈ తలంపు కలిగిన వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34లో ఒక మాట రాయబడింది. చూద్దాం దేవుని పిల్లారా. 34లో, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచున్నప్పుడు సింహము ఎలుకబంటిని వచ్చి మందలోనున్న ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచుండగా దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లని విడిపించి తిని. ఏమండి, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపేశాను అన్నాడు. అంటే మరి ఇక్కడ మనం చూడగలిగితే దావీదు మీదకు కూడా ఒక సింహం వచ్చిందంట దేవుని పిల్లారా. గొర్రెల మందలో పడి గొర్రెను ఎత్తుకొని వెళ్తుంటే దాని ఎమ్మట దావీదు పడ్డప్పుడంట ఆ గొర్రె పిల్లను దాని నోట్లోంచి ఇడిపించి పెనుగులాడి ఇడిపించినప్పుడంట తిరిగి ఆ సింహం అంట దావీదు మీద అగబడి తలికి దాని గడ్డము పట్టుకొని దాన్ని చంపేశాను అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే ఒక సింహమును చంపగలిగినంత బలము చూడండి. నిజంగా కలబడుతున్నప్పుడు దాన్ని చంపుతున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. నిజంగా సింహ బలము కంటే ఎక్కువ బలము కలిగిన ఇతడనే ఇశ్రాయేలుకు రాజుగా కానీ నేను మార్చగలిగితే నాకు ఇబ్బంది లేదు, నా పిల్లల్ని ఇతను కాపాడగలడని చెప్పి దేవుని పిల్లారా, సింహం కంటే ఎక్కువ కలిగిన బలము కలిగిన వ్యక్తిని ఎవరిని చూస్తామంటే మనము సంసోను తర్వాత మనకి ఎవరు దావీదు కనపడుతున్నాడు. మరి ఇదే సింహ బలాన్ని కూడా జయించిన వ్యక్తి ఇంకొక వ్యక్తి కనపడతాడు దేవుని పిల్లారా. ఎవరని చూస్తే దానియేలు గ్రంథంలో మనం చూడగలిగితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం దేవుని పిల్లలు చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6లో 22లో ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో మరి ఈయన మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఈ దానియేలు గ్రంథము దానియేలు ఎక్కడంటే చెరబట్టబడ్డాడు అని చెప్పుకోవచ్చు. ఇతను ఎక్కడికి మనం చూడగలిగితే ఆయన దేశంలో ఉంచి మరొక దేశానికి ఇతను చెరగా వెళ్ళాడు. చెరగా వెళ్ళి ఆ దేశంలో గొప్ప పేరులు ప్రత్యక్ష కలిగిన వాడై ధనాగారం మీద ఉంటూ ఇతను ఏం చేశాడంటే రాజు చేత మెప్పులు పొందుకుంటూ ఒక గౌరవంగా పదమైన జీవితం ఇతను జీవిస్తున్నాడు. ఇతని పేరు ఏం పేరంటే దానియేలు. ఈ దానియేలు సుబుద్ధి గలవాడు, చాలా మంచివాడు అన్నమాట. ఈ దానియేలుకున్న గుణం ఏంటంటే దేవుని పిల్లరా, దివారాత్రులు ప్రార్థన చేయటము. మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు మనం ఇద్దరు కూడా సింహాలను ఏమండి మేకపిల్లను చీల్చినట్టు 2 ముక్కలు చేసిన సంసోను చూసాము. అలాగనే మందలేకొచ్చి గొర్రెను పట్టుకొని వెళుతున్న దావీదు దాని గడ్డం పట్టుకొని దాన్ని చంపేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. ఇందుకు ఈ రొంటెల్లో మనం ఏం కనపడుతుందంటే ఫిలిష్తీయుల బారి నుంచి ఇశ్రాయేలును కాపాడడానికేమో అంత బలము కలిగి సంసోను జీవించాడు దేవుని పిల్లారా. అదే ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు ప్రభావం కూడా వాళ్ళ మీద పడకుండా యుద్ధాలు చేయడానికని మనకు దావీదుకు సింహం కంటే ఎక్కువ బలం ఇచ్చినట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. మరి ఈ దానియేలు పరిస్థితి ఏంటి అంటే దేవుని పిల్లారా, ఈ దానియేలు యుద్ధం చేసేవాడుగా దేవుని పిల్లారా, కత్తి పెట్టుకొని పోరాడేవాడు కాదు. ఈయన యుద్ధం చేయగలిగిన బలం ఏంటంటే ప్రార్థన అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు. అంటే ఈయన బలం ఎలాంటిదంటే మనస్సును మార్చగలిగిన బలం దేవుని పిల్లారా. ఒక సింహము లాంటి మనిషిని ఒక కొదవ సింహం లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులని మార్చగలిగిన ప్రార్థనా జీవితం కలిగిన ఎవరంటే ఇతని పేరు దానియేలు. అంటే ఒక సింహం లాంటి మనిషినైనా మార్చగలడు, ఒక కొదవ సింహం లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తినైనా కనికరం లేని వ్యక్తినైనా మార్చగలడని రుజువు చేయడానికి దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఇతను గుణం ఏంటంటే 3 రోజుకు ఏ రాజైతే ప్రార్థన చేయొద్దన్నాడు,
ఏ రాజుకది మీ దేవుడి దగ్గర మనవ చేయకుండా నా ప్రతిమకే మనవ చేయాలని ఒక ఆజ్ఞ వచ్చినప్పటికీ ఈ దానియేలు మానక దివారాత్రులు అతను వెళ్ళి ముమ్మారు అతను ప్రార్థన చేయటం వలన అతని మీదకి వచ్చిన ప్రమాదం ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పేరు ఒకసారి ధ్యానం చేసుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనుక ఆయన తన దూతలు అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించారు. అంటే దానియేలును ప్రార్థన చేసినందుకు సింహాల బోనులో పడేసినప్పటికీ దేవుని పిల్లలారా, దేవుడంట ఆ సింహాలు ఏ హాని చేయకుండా అంట సింహాల నోళ్ళంట మూయించేశాడంట దేవుని పిల్లారు. అంటే అతని ప్రార్థన జీవితం చూడాలండి, సింహాల నోళ్ళను మూయగలిగినంత ప్రార్థన శక్తి కలిగి ఉందండి ఆయన దగ్గర. వాళ్ళైతే ఆయుధాలు పట్టారు. ఏం ఆయుధాలు? ఫిలిష్తీయులను చంపడానికి ఒక ఆయుధంలాగా తయారు చేశాడు ఎవరిని? సంసోను గారిని. ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయడానికి ఒక సింహం కంటే ఎక్కువ బలము కలిగి దావీదును తయారు చేశాడు. కానీ ఒక రాజ్యాన్ని కాదు, రాజ్యాలను మార్చాలంటే ఒక ప్రార్థన వలనైనా, ప్రార్థన అనే ఆయుధం వలన ఒక కొదవ సింహం లాంటి వ్యక్తిని మీరు మార్చగలరని చెప్పేసి కేవలం ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు ముయించగలిగాడంటే దేవుడు నిజంగా దేవుని పిల్లరా, దానియేలు ప్రార్థనలో ఎంత సింహము కంటే ఎక్కువ పవర్ఫుల్ కలిగిన ప్రార్థన. అంటే సింహము నోటిని ముయ్యగలిగిన ప్రార్థన అంటే మీరండి, మనం ఏదన్నా చూడండి, ఒక గమ్మేసి ఒక వస్తువుని అంటించినప్పుడు అసలు గట్టిగా అతుక్కుపోయిందని చెప్తాం. అంటే ఇంక అది ఊడి రాకుండా ఉండటానికి. ఇప్పుడు సింహము ఏమంటే రాత్రి ఎప్పుడో పడేస్తే తెల్లారి మళ్ళీ వచ్చి దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడా అని రాజు పిలిచేంత వరకు కూడా సింహము నోళ్ళను ఒక రకంగా చూడాలంటే గమ్మేసి అతికించినట్లు అయిపోయిన వాటి నోళ్ళు. అంటే దేవుడు ఏం చేశాడంట? సింహాల నోళ్ళనంట మూసాడంట. అంటే ఏమని మూసి ఉంటాడు? దానియేలు తిరిగి సింహాల బోనులో ఉంచి రాజు వచ్చి కేకేసి బయటికి వెళ్ళేంత వరకు మీరు నోరు తెరవటానికి వీల్లేదు అని దానియేలు గృహలో ఉన్నంత సేపంట సింహాలంట నోళ్ళు మూసుకొని చుట్టూ కూర్చున్నాయంట దేవుని పిల్లలు. అంటే నిజంగా ఎంత ప్రార్థన బలమో చూడండి. సింహాల నోళ్ళను ముయ్యగలిగినంత ప్రార్థనా బలము ఉంది మీ దగ్గర, మీరు చేయగలరు అని చెప్తున్నాడు దేవుని పిల్లారు. అంటే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లారా, సింహము కంటే ఎక్కువ బలము కలిగిన వారు, సింహము కంటే ఎక్కువ బలము కలిగిన వారు. మరి ప్రార్థన చేసినప్పుడు సింహము నోళ్ళు ముయ్యగలిగినంత శక్తి కలిగిన ప్రార్థన మీ దగ్గర ఉంది, మీరు జాగ్రత్త. అలాగనే దావీదు ఇదిగో ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇశ్రాయేలుకు హాని కలగకుండా సింహాన్ని జయించగలిగిన బలం అతనికి ఇచ్చాడు ఆయుధం బట్టి దేవుని పిల్లరా. అలాగనే సంసోను కూడా ఏమండి గాడిద ఎముకు అంటే దవడ ఎముకతోటి ఎంతోమందిని జనాన్ని చంపేసినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే ఈ ముగ్గురు కూడా జీవగ్రంథంలో దేవుని పిల్లరా సింహపు బలమ కంటే కూడా బలమ కలిగిన వాడని మనకు తెలియచేశాడు. మరి ఈరోజు నిజంగా దేవుని పిల్లరా, మరి ఒక దానియేలు సింహాల నోళ్ళు మూయించగలిగినంత ప్రార్థన బలం అతని దగ్గర ఉంటే ఇవాళ క్రీస్తును నమ్ముకున్న మన దగ్గర అలాంటి బలము ఉన్నదా? అలా మూయించగలిగే ప్రార్థన జీవితం అనే బలం మన దగ్గరకు ఉందా అని ఆలోచించాలా. ఇవాళ నిజంగా దేవుని పిల్లరా, ఒక సంసోనికి ఇచ్చిన బలం ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చాడనుకో, ఒక దావీదుకి ఇచ్చిన బలం ఒక వ్యక్తికి ఈరోజు ఇచ్చాడనుకో, ఏం చేస్తారండి? బాగా జిమ్కి వెళ్ళి ఏమండి కండలు తిరిగేటట్టు దేవుని పిల్లారా ఒళ్ళు పెంచుకొని దేశం తరపునో లేకపోతే ప్రజల తరపునో యుద్ధాలు ఏమండి మీరు మనం చూడగలిగితే ఏటికెళ్తారు? కుస్తీ పోటీలకు వెళ్ళి ప్రైజులు సంపాదించుకొని ఇంట్లో పెట్టుకొని దేవుని పిల్లారా కండలు తిరిగిన వ్యక్తులు మనం చూస్తుంటాం. కానీ ఆనాటి కాలంలో దేవుని పిల్లారా సింహాన్ని మించిన బలము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో ఉంచి ఇశ్రాయేలును కాపాడాలని. అలాగనే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఇది ఇశ్రాయేలు ప్రజల మీద పడకుండా ఆ రాజ్యాన్ని స్థిరపరచాలని దావీదుకి ఇచ్చాడు. అలాగనే మరి మనం చూడగలిగితే దానియేలు ఏ తప్పు చేయకపోయినప్పటికీ దానియేలును సింహాల బోనులో వేస్తే అతని ప్రార్థన ద్వారా అతను నిజంగా నీకు సింహాల నోళ్ళు మూయించగలిగాడు దేవుని పిల్లరా. ఈరోజు మనకి
ఏమండి, భయంకరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పటికీ దేవుని పిల్లారా, ఒక ప్రార్థన ద్వారా ఎలాగైతే జయించాడో మనం చూడగలిగితే, మనము కూడా ఒక దానియేలు ఒక ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు మోయించాడో దేవుని పిల్లారా. ఈరోజు క్రైస్తవుల మీద లేదా క్రీస్తును నమ్ముకున్న వాళ్ళ మీద సింహం లాంటి మనుషులు దేవుని పిల్లలారా మాటలాడుతున్నప్పటికీ వారి మీద మనం ఎగబడటము, పోట్లాడటం, వారిని తిట్టడము కాదు కానీ దేవుని పిల్లారా, దానియేలు ఎలాగైతే ఒక ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు మోయించాడో, మనము కూడా మన ప్రార్థన జీవితం వలన, మన ప్రవర్తన వలన దేవుని పిల్లరా వాళ్ళ నోళ్ళకి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ముయించగలిగే అలాంటి శక్తి మనం భూమి మీద కలిగి ఉండాలని చెప్పి దేవుని పిల్లరా ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నైనా మేము నా తండ్రి కొద్ది మాటలు సింహము కంటే కూడా ఎక్కువ బలము కలిగిన వ్యక్తులని జీవగ్రంథంలో మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. ఇదిగో సంసోనుకు నైనా ఒక సింహమునైనా మేకపిల్లలాగా 2 ముక్కలు చేయగలిగే భాగ్యమును ఆయన ఇచ్చావంటే, ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో ఉంచి ఇశ్రాయేలును నా తండ్రి కాపాడటానికి నైనా, అలాగే నా తండ్రి దావీదు నా తండ్రి నైనా గొర్రెల మందలేకొచ్చిన ఇదిగో నా తండ్రి సింహాన్ని నైనా గడ్డము పట్టుకొని దాన్ని చంపగలిగాడంటే ఇశ్రాయేలు ప్రజలకు అతను రాజుగా నువ్వు నియమించుకొని ఉన్నావు నా తండ్రి నైనా. దానియేలు నైనా ఒక ప్రార్థన వలన నా తండ్రి సింహాల నోళ్ళు మోయించగలిగాడంటే తండ్రి, ప్రార్థన కూడా నా తండ్రి అంత బలము కలిగి ఉంటుందని నువ్వు చెప్తున్నావు తండ్రి. ఈనాటి కాలంలోనైనా సింహం లాంటి మనుషులు నా తండ్రి నైనా అయ్యా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నప్పటికీ నా తండ్రి నైనా మేము నా తండ్రి మా ప్రార్థన శక్తి వలన వాళ్ళని మార్చి నీ వైపు తిప్పగలిగే మహాభాగ్యం మాకందరికీ ఇమ్మని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి నైనా. ఆ కుటుంబాలు ఇరుకులు ఇబ్బందుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. బిడ్డలు ఏమన్నా నా తండ్రి అపవిత్ర ఆత్మల వలననైనా పీడింపబడుతుంటే నా తండ్రి అయ్యా వాటి నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేసి నీ సన్నిధానంలో బిడ్డలు ఏ విషయం నిమిత్తం ప్రార్థన చేసిన తండ్రి అవి వారికి అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.